అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం బడబాగ్ని శంకర్రాజు గారు రచించిన కొత్త మలుపు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. రఘుతో తనకి వివాహమైనప్పుడు జీవితం ఒక తీయటి కలలా సాగుతుందని అనుకుంది రెడ్డమ్మ. 4 ఏళ్ల మధురమైన వివాహ జీవితంలో 2 ఆణిముత్యాల్లాంటి పిల్లలు కలిగారు. కల నిజమవుతున్నట్లనిపించింది రెడ్డమ్మకు. జీవితంలోని ఆటుపాట్లు తెలియని రెడ్డమ్మ అంతకంటే భిన్నమైన జీవితాన్ని అప్పుడు ఊహించలేదు. మృత్యువు తన కళ్ల ముందే డ్యూటీలో ఉన్న తన భర్త ప్రాణాన్ని యాక్సిడెంట్ రూపంలో కబళించి వేసింది. తను గాయాలతో ప్రమాదం నుంచి బయటపడింది. భర్త ఆర్టీసీ బస్ డ్రైవర్గా, తను కండక్టర్గా ఒకరికొకరు తోడుగా ఉంటూ ఉద్యోగ బాధ్యతల్ని, జీవితాన్ని సాఫీగా నడిపారు. అది గతం. ఇప్పుడు అన్ని పనులు తనే ఒంటరిగా నిర్వహించాలి. జీవితమిప్పుడు అగమ్య గోచరంగా అనిపిస్తోంది. వాడు తోడున్నంతకాలం 10 మందిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉద్యోగం నెట్టుకొస్తేవి. అంతటి రక్షణ నీకిప్పుడు లేకపోయినా, సాంప్రదాయానికి విరుద్ధమైనా సరే తాలిబొట్టు మాత్రం తీసివేయకుండా మెడలోనే ఉంచుకో. అదే నీకు ఈ సమాజంలో కొంతైనా రక్షణ కల్పిస్తుందమ్మా అన్న అత్తగారి మాటలు తనకు కొండంత ధైర్యాన్ని కలగజేశాయి. నేను తొలుత ఉద్యోగంలో చేరేటప్పుడు ఆడదానికి ఉద్యోగమెందుకు అని అడ్డుదగిలిన అత్తమ్మ ఇప్పుడు సామాజిక కట్టుబాట్లను కూడా లెక్క చేయకుండా నాకు ఉద్యోగం నిర్వహణలో భద్రత, రక్షణ కల్పించటానికి తాపత్రయపడుతుంది. అత్తగారు నాకా సమయంలో కన్న తల్లిలా అనిపించింది. అయినా ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో ఊహించిన దానికంటే ఎక్కువ ఇబ్బందులు ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి. కాని వెనుకొంజ మాత్రం వేదల్చుకోలేదు. రెడ్డమ్మ ఆలోచనలు ఇలా కొనసాగుతుండగా బస్సు పీలేరు, రొంపిచెర్లను దాటుకుని చిన్నగొట్టిగల్లు చేరింది. బస్సాపి దిగి వెళ్లి టీ తాగి వచ్చాడు డ్రైవర్ రాజన్న. రెడ్డమ్మను టీ తాగడానికి మాట వరసకైనా పిలవలేదు రాజన్న. పెదవులతోనే వ్యంగ్యంగా నవ్వుతూ చూసి బస్సు స్టార్ట్ చేస్తున్న రాజన్నను కినుకుగా చూస్తూ టిక్కెట్లు పంచింగ్ చేయడానికి సీట్లోంచి నిటారుగా లేచిన రెడ్డమ్మ తలకు లగేజ్ క్యారేజీ గుద్దుకుంది. వెంటనే తల పట్టుకుని చిన్నగా బాధతో మూలుగుతూ సీట్లోనే చతికిలబడిపోయింది. అయ్యయ్యో, దెబ్బ గట్టిగా తగిలిందా అండి? సానుభూతి ఒలకబోస్తూ ఇందాకే ఖాళీ అయిన రెడ్డమ్మ పక్క సీట్లో కూర్చుని మీదకి ఒరిగాడు. అంతవరకు ఆ సీట్లో కూర్చుందామా వద్దా అని తటపటాయిస్తూ పక్కనే రాడ్డు పట్టుకొని నిల్చున్న గళ్ల షర్టు యువకుడు. రోడ్డు మీద దృష్టి పెట్టి డ్రైవ్ చేస్తున్నా రాజన్నకు జరుగుతుందేమిటో స్పష్టంగా వినపట్టం లేదు. కాని కళ్ళు అటు తిప్పి ఓ మారు చూసి జరుగుతుందేమిటో అర్థం చేసుకున్నాడు. ఆ వెంటనే పళ్ళు పటపటా కొరికాడు ఎందుకో. నాకేమీ జరగలేదు, మీరు కాస్త దూరంగా జరిగి కూర్చోండి. అతని వికృత చేష్టలను నెమ్మదిగా వారిస్తూ లేచి వెళ్లి టిక్కెట్లు పంచింగ్ ప్రారంభించింది రెడ్డమ్మ. టిక్కెట్లు ప్రయాణికులకు అందిస్తున్నప్పుడు వాళ్లలో పుట్టుకొచ్చే వెకిలి ఆలోచనలకు కొంతైనా అడ్డుకట్టు వేస్తుందనే ఉద్దేశంతో షర్టు వెనక వేలాడుతున్న మంగళసూత్రాన్ని బయటికి కనిపించే విధంగా సర్దుకుంది రెడ్డమ్మ. అయినా మగవాళ్లు వెర్రి వ్యామోహంతో తననే గుడ్లబ్బగించి చూడటం మానలేదు. అక్కడ తన పక్క సీట్లోంచి కదలకుండా తనవైపే తల తిప్పి తన రాక కోసం ఎదురుచూస్తూ గల్ల షర్టు యువకుడు. బస్సు భాకరాపేట ఘాట్లోడ్రో ప్రవేశించింది. 1-2 ప్రయాణికులకు టిక్కెట్లు ఇచ్చేస్తే ఈ ట్రిప్ డ్యూటీ దాదాపు అయిపోయినట్లే. ఎలాగోలా గళ్ల షర్టు వాడిని సీట్లోంచి లేచేట్లు చేయగలిగితే తను హాయిగా తిరుపతి వరకు నిద్రపోవచ్చు అనుకుంది రెడ్డమ్మ. టిక్కెట్లు పనిముగించుకొని వచ్చి సీట్లో కూర్చుంటూ వెనక సీటు ఖాళీగా ఉంది, అక్కడికెళ్ళి కూర్చోండి అంది రెడ్డమ్మ. అమ్మ బాబోయ్, ఆ వెనక కుదుపులకు తట్టుకోగలమా అండి అన్నా యువకుడితో ఏం మాట్లాడాలో తోచక రెడ్డమ్మ మౌనంగా ఎస్సార్ రాసుకోసాగింది. ఈలోపు గళ్లచట్టువాడు కాళ్లతో రెడ్డమ్మ కాళ్లను తాకించి నొక్కాడు. చటుక్కున కాలు వెనక్కి లాక్కొని ముడుచుకొని కూర్చుంది రెడ్డమ్మ. బాధ్యతల బరువుతో ఆవేశాన్ని అనుకువగా మార్చుకొని ఎస్సార్ రాయటం పూర్తి చేసింది. ఇదేమీ తెలియని డ్రైవర్ లైట్లు ఆర్పివేయటంతో యువకుడి వికృత చేష్టలు శృతిమించిపోయాయి ఆ చీకట్లో. వెంటనే రెడ్డమ్మ కండక్టర్ సీటు వద్దున్న లైట్ స్విచ్ నొక్కింది. హఠాత్తుగా మొహం మీద వెలుగు పరుచుకోవటంతో గళ్లషట్టు పోకిరి యువకుడు మొహం కందగడ్డలా బిగుసుకుపోయింది. ఇంకాస్త ఆగి ఉంటే ఆమె ఆ యువకుడి చెంప పగలగొట్టేదే. కాని ఇంతలో ఊహించని సంఘటన ఒకటి జరిగిపోయింది. ఆ దట్టమైన అడవి మార్గంలో రోడ్డు కడ్డంగా ఒక దుప్పి, దాని వెంటాడుతూ పులి పరిగెట్టుకొచ్చాయి.
డ్రైవర్ రాజన్న సడన్ బ్రేక్ వేశాడు. ఆ కుదుపుకు బస్సులోని ప్రయాణికులకు కీళ్లు కదిలిపోయాయి. గళ్లషట్టు వాడి తల ఎదురుగా ఉన్న రాడ్కు గుద్దుకొని రక్తం ఏకధాటిగా కారసాగింది. బస్సు హెడ్లైట్లు వెలుగు నేరుగా కళ్లలో పడుతూ ఉండటంతో ఎటు వెళ్లాలో దిక్కుతోచక గాండ్రిస్తూ రోడ్డు మీద కాసేపు అటు ఇటూ తిరిగి తర్వాత రోడ్డు దాటి అడవిలోకి కదిలి వెళ్లిపోయింది పులి, దుప్పి జాడలు వెతుక్కుంటూ. నిద్రమత్తులోంచి తేరుకున్న ప్రయాణికులు జరిగిందేమిటో తెలుసుకోవటానికి ఒకరితో ఒకరు సంప్రదించుకోవటంలో మునిగిపోయారు. ఎవ్వరూ ఆ యువకుడి దుస్థితిని గురించి పట్టించుకోలేదు. రెడ్డమ్మ డ్రైవర్ దగ్గరకు వెళ్లి ఏదో చెప్పి తనతో పాటు అతని తన సీటు వద్దకు తీసుకొచ్చింది. డ్రైవర్ రక్తసిక్తమైన గళ్లషట్టు యువకుడి మొహంలోకి కఠినంగా చూస్తూ, ఈ వెధవకు తగిన శాస్తే జరిగిందిలే. బ్రతుకు తెరువు కోసం 10 మందిలోకి వచ్చే స్త్రీల పాలిట కీచకులు వీళ్ళు. వీడు నిన్నింతవరకు ఎంత ఇబ్బంది పెట్టాడో నువ్వే చెప్పావిందాక. మళ్ళీ నువ్వే వాడికి ఫస్ట్ ఎయిడ్ చేయమని నన్ను తీసుకొచ్చావు. నీ ధోరణి ఏమిటో నాకు బోధపడ్డం లేదు రెడ్డి. నొసలి ముడిపెట్టి మరి అడిగాడు రాజన్న. ఒక రోమియోగా వీడు నన్ను ఇబ్బంది పెట్టినా మనం మనుషులుగా, బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగులుగా వీడికి ప్రథమ చికిత్స చేద్దాం అంటూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అందుకుంది. అందులోంచి దూది తీసి ఆ యువకుడి మొహం మీద రక్తాన్ని అద్దసాగింది. డ్రైవర్ అందించిన నియోస్ప్రిన్ ఆయింట్మెంట్ తల మీద గాయానికి రాసింది. తన మొహం మీద ప్రాకుతున్న రెడ్డమ్మ చేతులు మాతృత్వపు స్పర్శను గుర్తుకు తెప్పిస్తున్నాయి ఆ యువకుడికి. క్షమించమనో లేక కృతజ్ఞత తెలియజేయడానికో ఆ యువకుడు 2 చేతులు జోడించి రెడ్డమ్మకు నమస్కరించాడు. కాని ఆమె కళ్లల్లోకి మాత్రం నేరుగా చూడలేకపోయాడు. హఠాత్తుగా సీట్లోంచి లేచి ముద్దగా రక్తం పడి ఉన్న దానిలో దూది వేలితో అద్ది బస్సు ఎంట్రన్స్ రేకు మీద స్త్రీలను గౌరవించండి, మహిళా ఉద్యోగినులకు సహకరించండి అని రాసి వెనక సీటు వైపుకు నెమ్మదిగా కదిలి వెళ్లాడు. అలా కదిలి వెళుతున్న అతని చేతిని పట్టుకుని తీసుకొచ్చి తన పక్క సీట్లో కూర్చోపెట్టింది రెడ్డమ్మ, అతని వైపు అనునయంగా చూస్తూ. స్టీరింగ్ ముందు కూర్చున్న డ్రైవర్ రాజన్న మనసులో ఎందుకో రెడ్డమ్మ పట్ల ఆరాధనా భావన కలిగింది. తనిన్నాళ్లు మగతోడులేని స్త్రీని సమాజం చూసే కోణం నుంచే రెడ్డమ్మను చులకనగా చూశాడు. గతంలో తన శరీర వాంఛను తీర్చుకోవటానికి ఆమెను లొంగ తీసుకోవాలని 1-2 సార్లు ప్రయత్నించాడు. కాని రెడ్డమ్మ లొంగలేదు. అందుకే బస్సులో రెడ్డమ్మను కొందరు మగవాళ్లు వేధిస్తున్నారనే విషయం తెలిసినా తనకు లొంగలేదని అక్కసుతో చూసి చూడనట్లుగా నటించాడు. కాని రెడ్డమ్మ ఒంటరిగానే తన ఆత్మస్థైర్యంతో ప్రయాణికులకు కనువిప్పు కలిగించింది. ఇందాక రెడ్డమ్మను వేధించిన పోకిరి యువకుడు తనకు కీచకుడిలాగా అనిపించినట్లే నా ప్రవర్తన ఆనాడు రెడ్డమ్మకు అటువంటి పాత్రనే గుర్తు తెప్పించుంటుందేమో అని పశ్చాత్తాపంతో అనుకుంటూ బస్సును స్టార్ట్ చేసి బ్లైండ్ కర్వ్లో మలుపు తిప్పాడు రాజన్న. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.